ఓకే అండి, ఈ వీడియోలో నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ అండి, దీన్నే సెమీ పటియాలని కూడా అంటారు. దీనికి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం టోటల్గా చూద్దామండి. ఫస్ట్ ఈ పటియాలా అని సెమీ పటియాలా ప్యాంట్కి మెజర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే, ప్యాంట్ హైట్ ఉండాలండి, అలాగే వెస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ ఉండాలి, అలాగే హిప్ లూజ్ ఉండాలి, అలాగే ఈ కాలు కిందన బెల్ట్ కోసం మనకి వేసుకునే బెల్ట్ దగ్గర ఒక లూజ్ ఒక 6 ఇంచెస్, ఎవరికైనా 6 ఇంచెస్ 7 ఇంచెస్, అంతకన్నా ఎక్కువ ఉండదండి. సో ఈ 4 మెజర్మెంట్స్ అయితే ఉండాలి. ఓన్లీ 4 మెజర్మెంట్స్ అండి. ఒకటి ప్యాంటు పొడవు, సెకండ్ నడుము లూజు, థర్డ్ హిప్ లూజు, అలాగే కిందన కాళ్ళు పాదం దగ్గర లూజు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, ముందు ప్యాంట్ హైట్ మెజర్ చేద్దామండి. ఇది టేప్ కొలతావు కాబట్టి ఫస్ట్ ప్యాంట్ పొడవుని ఎంత ప్యాంట్ హైట్ ఉందో చూద్దాం. నేనైతే ఈరోజు 36 ప్యాంట్ సైజునైతే హైట్ ఉన్న ప్యాంటును అయితే కట్ చేద్దామండి. 36 ఉన్నప్పుడు ప్యాంట్ పై నుంచి కింద వరకు ఎంత ఉందో చూడండి. 38 ఇంచెస్ ఉంది. ఓకేనా, ఈ మొత్తం టోటల్ పొడవు 38 ఇంచెస్ ఉంది. కానీ మనకు కావాల్సిన ప్యాంట్ పొడవు ఎంత అండి? 36 ఇంచెస్. 36 ఇంచెస్లో మనకి ప్లస్ బాక్స్ కూడా రావాలి. ఎందుకంటే సెమీ పటియాలా అంటే బాక్స్తో కలిపి ప్యాంట్ కాబట్టి ఈ 36 ఇంచెస్లోనే బాక్స్ కూడా రావాలి. అంటే బాక్స్కి ఇప్పుడు ఎవరికైనా సరే 8 ఇంచెస్ సరిపోద్దండి. బాక్స్ లెంత్ ఎవరికైనా 8 or 9 ఇంచెస్. 8 ఇంచెస్ అయితే మ్యాక్సిమం సరిపోద్ది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 9, నార్మల్ ఏ సైజు వాళ్ళకైనా బాక్స్ లెంత్ అనేది 8 ఇంచెస్ సరిపోద్ది. సో ఫస్ట్ బాటమ్ మెజర్ చేద్దామండి, తర్వాత బాక్స్ మెజర్ చేద్దాం. బాటమ్ కోసం 36లో 8 మైనస్ చేస్తే ఎంత అండి? 36లో 8 మైనస్ చేస్తే 28 అండి. ఆ 28కి ఇక్కడ మనం మార్క్ చేద్దాం. ఇక్కడ బాటమ్ దగ్గర నుంచి ఇక్కడికి 28కి మార్క్ చేద్దాం. కానీ ఈ నార్మల్ సెమీ పటియాలా ప్యాంట్కి కిందన బెల్ట్ రావాలి. వేరేగా అడ్జస్ట్ చేయడం, వేరేగా అతకడం అవన్నీ ఎందుకు, వేస్ట్ అనేసి ఇక్కడే ఫోల్డింగ్ కోసం నాకు ఎలాగో క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడే ఫోల్డింగ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడే ఒక బెల్ట్ కోసం నేను ఒక 2.5 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. అంటే 28 ఇంచీలు ఎక్స్ట్రాకి ఒక 30 ఇంచీల వరకు కూడా ఎక్స్ట్రా తీసేసుకోండి. 2 కానీ 2.5 కానీ ఏం ప్రాబ్లం లేదు, క్లాత్ని బట్టి. ఇదిగోండి, ఇక్కడికి 28 ఎండ్ అయిపోతుంది. ఇది బెల్ట్ పర్పస్ అనమాట. అంటే ఇది ఫోల్డింగ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని బెల్ట్ కావాలి కదా సెమీ పటియాలకి. సో అది అందుకన్నా ముందు ఏం చేస్తారంటే, ఇగోండి మేడం, ఇలా 4 ఫోల్డ్స్ చేసేసుకొని ఈ 2 క్లోజింగ్స్ మన వైపు ఉంచేలా ఉంచుకోండి ఇలాగ. ఓకేనా, ఈ క్లాత్కి మెయిన్ ఎవరికైనా సరే 2 మీటర్లు అయితే సరిపోద్దండి. ఈ పటియాలా ప్యాంట్కి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు, ప్లీట్స్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అందరికీ కూడా ఒక 2.5 ఇంచీలు 2.5 మీటర్లు అయితే సరిపోద్ది. కానీ నార్మల్గా ఎవరు ఉన్న వాళ్ళకైనా సరే 2 మీటర్ క్లాత్ అయితే ఈ పటియాలాకి సరిపోద్దండి, సెమీ పటియాలాకి. సో ఇప్పుడు హైట్ మెజర్ చేద్దాం. హైట్ నేను చెప్పాను కదండి, 28కి ఒక 2.5 కలుపుకుంటే ఒక 30.5 వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ముందు హైట్కి ముందు స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసిన తర్వాత మనం హైట్ మెజర్ చేసేసాం. ఇప్పుడు మనకి కిస్తా పొడవు ఉండాలి. కిస్తా పొడవు కోసం నాకు ఇప్పుడు కొల ప్యాంట్ ఉంటే ఇక్కడ కొల ప్యాంట్ పెట్టేసి ఈ చివరన, ఎందుకంటే ఈ లూజ్ అంతా కూడా ఫ్లీట్స్కి వస్తుంది. అలాగే పటియాలా ప్యాంట్ అంటే ఎంత ఇక్కడ లూజ్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఇంకా లూజ్ ఎక్కువ ఉంటేనే ప్రాబ్లం, ఇంకా యూజ్ అవుతుంది, కానీ లూజ్ లేకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సో ఈ లూజ్ అంతటిని క్యాలిక్యులేట్ చేసేసుకొని ఈ 2 ఇంచుల క్లోజింగ్ అక్కడ ఓపెన్స్ దగ్గర ఈ చివరిని ఏం చేస్తారంటే కిస్తా కోసం మీరు 8 ఇంచెస్ని మార్క్ చేయండి. అలాగే ఎవరికైనా సరే 8 ఇంచెసే, కానీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు, స్టౌట్గా ఉన్న వాళ్ళు ఒక 1 ఇంచ్ కలుపుకొని ఒక 8.5కి లేకపోతే 9 ఇంచెస్కి 1 ఇంచ్ కానీ 1/2 ఇంచెస్ కానీ కలుపుకొని మార్క్ చేసుకోండి. ఇది కిస్తా కోసం. ఈ 2 మార్కింగ్స్ అనేవి కిస్తా కోసం అన్నమాట. సో ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చేసరికి కాల్ లూజ్ అండి. ఎవరికైనా సరే 6 ఇంచెస్ అన్నాను కదా, ఈ కాల్ లూజ్ దగ్గర 6 ఇంచెస్ మార్క్ తీసుకుంటారు ఇలాగ. అలాగే వేస్ట్ కోసం ఒక 1.5 ఇంచెస్ తీసుకుంటారు ఖర్చుల కోసం. ఓకేనండి, ఇప్పుడు ఈ కిస్తా దగ్గర నుంచి ఇక్కడికి మార్క్ చేయాలి. కానీ కిస్తా దగ్గర చిన్న కరవ తిప్పాలి కదా, దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ, నార్మల్ సైజ్ వాళ్ళందరూ 1.5 ఇంచ్ పెట్టుకొని, కొంచెం స్టౌట్గా హెవీగా ఉన్న వాళ్ళందరూ కూడా 2 ఇంచెస్ పెట్టుకొని, ఇదిగో అన్నమాట ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేసేయండి. ఈ బాక్స్ డ్రా చేసేసిన తర్వాత ఇక్కడ ఒక రౌండ్ తిప్పి, ఓకేనా, బాక్స్ డ్రా చేసేసి రౌండ్ తిప్పి. కానీ అంతకన్నా ముందు 4 ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
సో ఇప్పుడు ఇదిగోండి మేడం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మీరు ఏం చేస్తారంటే దీన్ని కలపాలి. ఇలా ఓకేనా. ఇది బాటమ్ దాన్ని ఒక్కసారి కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి మేడం, ఇది కిందది. ఇప్పుడు ఒక బాక్స్ కట్ చేద్దాం. సో ఈ రెండింటిని ఫోల్డ్ చేసేసి ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాక్స్ కావాలి ఎవరికైనా. బాక్స్ ఎంత చెప్పానండి నేను? 8 ఇంచెస్ అని చెప్పాను కదండి. 8 ఇంచెస్ని ఇదిగోండి పైన ఓపెన్ చేయగా మనకి ఇంత క్లాత్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన మెజర్మెంట్ అంటే ఏంటి? హిప్ మెజర్మెంట్ అండి. నా టోటల్ హిప్ ఎంత వచ్చిందంటే ఒక్కసారి అండి మనం కట్ చేసే ప్యాంట్ హిప్ ఒక్కసారి చూపిస్తున్నాను. టోటల్ హిప్ మెజర్మెంట్ ఎంత వచ్చిందంటే ఒక 40 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఇది కూడా 4 ఫోల్డ్స్ పెట్టండి ఇలాగా, ఓకేనా. 4 ఫోల్డ్స్ పెట్టేసి మనకి ఎటు కన్వీనియంట్గా ఉంటుందో ముందు చెక్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేయండి. చూడండి, ఇలా పెట్టేసుకోండి. కన్వీనియన్స్ చూడాలి, ఎందుకంటే మనం బాక్స్ని అతకాలి కదా, పీసెస్ అతకాలి కాబట్టి చూడాలి. ఇప్పుడు హైట్ ఎంత చెప్పానండి? 8 ఇంచెస్. నేను యాక్చువల్గా మనకి వచ్చే బాక్స్ పొడవు, కానీ ఇంకా మనం లాడా ఎక్కించడానికి బాక్స్ రావాలి కదా, దానికోసం నేనైతే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. సో మొత్తం టోటల్ హైట్ 10 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇలా క్రాస్గా హిప్ తీసుకోవాలండి. హిప్ అంటే ఎంత చెప్పానండి? 40 ఇంచెస్ ఉంది. హిప్ 40 ఇంచెస్ ఉన్నప్పుడు ఒక పార్ట్ ఎంత పడుతుందండి? 10 ఇంచెస్ పడుతుంది, అంతే కదా. 40 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది? 10 ఇంచెస్ వస్తుంది. కానీ లూజ్ కోసం ఏం చేస్తున్నానంటే 1.5 కానీ 1 ఇంచ్ కానీ మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి, ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కట్ చేసేసుకోండి. ఇది బాక్స్ అండి, పైన ఉన్న బాక్స్ కోసం. సో ఈ 4 సెపరేట్ చేసేయండి. ఓకేనా. ఇవి 2 అటాచ్, సైడ్ అటాచ్ అండ్ మెయిన్ అటాచ్ వస్తాయి. ఇది మేడం బాక్స్ ఇది.